హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే ఈజీగా మటన్ హలీం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా 4 టీ స్పూన్ల గోధుమలు, 1 స్పూను ఎర్రపప్పు, 1 స్పూను మినప్పప్పు, టీ స్పూన్ అండి ఇవి, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను కందిపప్పు, 1/2 స్పూను నువ్వులు, 1 స్పూను పల్లీలు, ఇవన్నీ వేసి నానబెట్టుకోవాలి. అలాగే బాదం కూడా వేయండి. ఒక 7-8 బాదము, ఒక 7-8 కాజు. తక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు, ఒక్కొక్క స్పూన్ అనుకోండి. అవి కూడా కొలత ప్రకారము ఒక్కొక్క స్పూను. ఇవన్నీ ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. దీన్ని మనము పేస్ట్ చేసుకోవాలి అన్నమాట. 2 గంటలు నానితే మనకు మంచి ఫైన్ పేస్ట్ వస్తుంది. మనం గోధుమలు లేకపోతే గోధుమ రవ్వ కూడా వేసుకోవచ్చు. ఉప్మా రవ్వ కాదండి, గోధుమ రవ్వ కూడా వేసుకోవచ్చు. 4 స్పూన్లది. 1/2 కేజీ మటన్కి ఇది. ఇప్పుడు కుక్కర్ తీసుకోండి. కుక్కర్లోకి ఒక 4 స్పూన్ల నూనె పోసుకోవాలి. ఇప్పుడు మనం నూనెలా 1/2 కేజీ మటన్ తీసుకొని బాగా కడిగి ఇట్లా నూనెలో వేసుకోవాలి. కావాలంటే ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేసుకోవచ్చు, కాకపోతే అవసరం లేదు. మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకుంటాం కదా, బ్రౌన్ ఆనియన్ లాస్ట్కి, అలా వేసుకున్న టేస్టే ఉంటుంది. మనకు టైం సేవ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఆయిల్లో మటన్ కడిగి మటన్ వేసేసుకొని, ఆ తర్వాత 1 స్పూను కారం పొడి. ఇది కొంచెం కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను 1 టీ స్పూనే వేసిన. అట్లనే ఒక సగం స్పూను ఉప్పు, ఒక సగం స్పూను పసుపు, 1 స్పూను ధనియాల పొడి, ఒక 1/2 స్పూను గరం మసాలా, ఇంట్లో వేసుకున్న గరం మసాలా. అట్లనే 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక 4 పచ్చిమిరపకాయలు కాటు పెట్టుకొని వేసుకోవాలి. అట్లనే చికెన్ మసాలా ఏదైనా, ఎవరెస్ట్ అయినా వేరేది ఏదైనా చికెన్ మసాలా వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల మనకు స్మెల్, ఫ్లేవర్ బాగుంటుంది. ఇట్లా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు కారం వాసన, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ది స్మెల్ పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. ఒక 5-10 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం నీళ్ళు పోసేసుకోవాలి. దాంట్లో ఎక్కువనే నీళ్ళు పోసుకోవాలి, ఎందుకంటే అది మటన్ కాబట్టి బాగా ఉడకాలన్నమాట. ఒక 5-6 విజిల్లు రావాలి. 5-6 విజిల్లు వచ్చిన తర్వాత అప్పుడు తీసి కొంచెం రుద్దుకోవాలి పప్పు గుత్తుతోటి. ఇట్లా ఒక చెంబు నీళ్ళు అయితే పోసిన, కొంచెం తక్కువనే అనిపించినాయి, అందుకనే ఇంకొక చెంబు నీళ్ళు కూడా పోస్తారు. ఇప్పుడు ఇట్లా మనము బయటికి నుంచి తెచ్చిన హలీం తినడం వల్ల మనకు అనుమానం కూడా ఉంటుంది కదా, ఏం హలీమో అని చెప్పేసి. ఇట్లా మనమే ఇంట్లో వేసేసుకుంటే చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిది. అన్నీ మనకు హెల్త్కు మంచిగా ఉన్న ఇంగ్రీడియంట్సే వేసుకుంటున్నాం మనము పప్పులు. ఇంకా బయట చేసినవి వాళ్ళు ఎట్లా చేస్తారు మనం చూడం కదా లోపలికి వెళ్ళి. ఇట్లా మనమే ఇంట్లో చేసేసుకున్నాం అనుకో. ఇది 1/2 కేజీ మటన్కి ఇంత కొలతలు తీసుకోవాలి. ఒక 1 కేజీ అయితే 2 స్పూన్స్ తీసుకోవాలి అన్నీ ఆ పేస్ట్కి. దీంట్లో కావాలంటే 1 స్పూను ఓట్స్ కూడా వేసుకోవచ్చు. ఓట్స్ అట్లనే మళ్ళీ బార్లీ గింజలు కూడా వేసుకుంటారు. ఇవన్నీ వేసుకుంటే మనకు పేస్ట్ అనేది కొంచెం థిక్ వస్తుంది అన్నమాట. ఇట్లా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కరు విజిల్ ఒక 5-6 విజిల్లు రావాలి. బాగా ముక్క అనేది మెత్తగా ఉడకాలన్నమాట. ఇట్లా మనం పప్పు గుత్తుతోటి రుద్దితే నలిగిపోవాలన్నమాట. ఇట్లా కొంచెం ఉండేటట్టే దించుకోవాలి మనము. మొత్తము ఇంకిపోయే వరకు ఉంచొద్దు పొయ్యి మీద. ఇప్పుడు అది స్టవ్ మీదనే పెట్టేసి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అవన్నీ నానబెట్టుకున్నది ఆ పేస్ట్ వేసేసి మళ్ళీ ఇట్లా రుద్దాలన్నమాట. ముక్క అనేది నలగాలన్నమాట, మనకు హలీంలాగా వస్తుంది అన్నమాట. కావాలంటే కొన్ని నీళ్ళు ఇంకా మిక్సీలో వేసుకొని ఇట్లా కడిగినట్టు వేసి పోసుకోవచ్చు. కొంచెం అంటూ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం తిక్కు ఉందంటే అది పచ్చివాసన పోకముందే అడుగు పట్టుకుంటుంది అన్నమాట. కొన్ని నీళ్ళు కూడా పోసి అది కలుపుతూ ఉండాలి మధ్యలో.
అంత లోపల మనం గరం మసాలాలు తీసుకుందాము. ఆల్రెడీ కొంచెం గరం మసాలా వేసినాం కదా, ఇప్పుడు ఈ గరం మసాలాలు కూడా కంపల్సరీ పడతాయి అన్నమాట. ఇట్లా ఇలాచి, ఒక 10 మిరియాలు, బోజువారాకు, అట్లనే 4 లవంగాలు, ఇవన్నీ కొంచెం నేను మసాలాలు తక్కువనే వేస్తాను. మా ఇంట్లో కొంచెం ఘాటు తక్కువ తింటారు కాబట్టి మసాలాలు ఏమేమి ఉంటాయో అవన్నీ మనం బగారాలు ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకోవాలి. ఇది చేయడానికి ఒక 40 నిమిషాలు పడుతుంది. మనము బయట దొరికింది తినేదానికంటే ఇంట్లోనే చేసి పిల్లలకి ఇస్తే చాలా హెల్దీ కదా. ఇది అడుగు పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో ఇట్లా కలుపుతుండాలి పప్పు గుత్తితోటి. ఇప్పుడు నేను 3 ఉల్లిగడ్డలు తీసుకున్నా. ఇవి బాగా వేపుకోవాలన్నమాట, డీప్ ఫ్రై చేయాలి అన్నమాట ఉల్లిగడ్డలను, బ్రౌన్ ఆనియన్స్ కోసం అన్నమాట. ఇట్లా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అసలు డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనెనే పోసుకోవాలి, కానీ నేను నూనె తక్కువ పోసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో నూనె ఎక్కువ ఉంటే తినరు, అందుకని ఇట్లా నూనె మనం ఉల్లిగడ్డ వేయించుకున్న నూనె ఉంటుంది కదా, అదే నూనె దీంట్లో పోసుకోవాలన్నమాట. మనం హలీంలో పోసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అప్పుడు ఉల్లిగడ్డ వేయించుకున్న నూనెని దాంట్లో పోస్తే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఆ నెయ్యి వేడి కాగానే దాంట్లో కాజు వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే లాస్ట్కి మనము అందరికీ సర్వ్ చేస్తాం కదా, అందరికీ బౌల్లో వేసి సర్వ్ చేసేటప్పుడు ఉల్లిగడ్డ వేయించుకున్న ఉల్లిగడ్డ కాజు వేసి నిమ్మకాయ పిండిస్తే అది టేస్ట్ బాగుంటుంది. కాజు వేయించుకున్న నెయ్యి కూడా దాంట్లోనే పోసేసుకున్నా. ఇక మళ్ళీ సపరేట్ నెయ్యి తర్వాత లాస్ట్కి మళ్ళీ వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి, ఒక నిమ్మకాయ కూడా విండేసుకోవాలి దీంట్లో. మనము దీంట్లో పేస్ట్ వేసినాం కదా పప్పులది, అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఒక అర్ధగంట పడుతుంది. అట్లా రుద్దుతూ ఉండాలన్నమాట, అడుగు పట్టుకోకుండా రుద్దుతూ ఉండాలి. అంతే, రెడీ అయిపోయింది. చూడండి, ఇట్లా కావాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇట్లా అయినాక దించేసుకొని బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. వేయించుకున్న ఉల్లిగడ్డ, మళ్ళీ కాజు, నిమ్మకాయ విండేది నేను ఇక్కడ చూపించలేదు. లాస్ట్కి ఒక నిమ్మకాయ రసం కూడా పిండాలి దాంట్లో. పిండేసి ఇట్లా సర్వ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ హలీం రెడీ. మన బయట దొరికే హలీం కంటే టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.